ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు కదూ? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. మీరు కనుక కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేస్తారు అని ఆశిస్తున్నాను. ద్వారకామాయి అంటే ఏమిటో, బాబావారు ఏం చెప్పారో తెలుసుకుందాం. సాయినాథుడు ద్వారకామాయి గురించి ఇలా అన్నారు, ఇది ద్వారకా అని. ఒకరోజు ద్వారకామాయికి ఒక సాయి భక్తుడు వచ్చాడండి. ఆ సాయి భక్తుడు మదరు ద్వారకకు వెళ్ళాలి అని చెప్పి షిరిడీకి వచ్చింది. వచ్చినప్పటి నుండి కూడా తన కొడుకును పదే పదే అడుగుతోంది, మనం ద్వారకకు పోదాంరా అని. ఆ సాయి భక్తుడికి కొడుకుకేమో పాపం షిరిడీలో ఉండాలని ఉంది అతనికి. అప్పుడు ఒకసారి అతను బాబావారితో, బాబా అమ్మ ఊరికే ఇట్లా ద్వారకకు పోవాలి అని ప్రాణం తీస్తోంది బాబా, మీరు అనుమతిస్తే మేము వెళతాము అన్నాడు. అప్పుడు సాయినాథుడు వాళ్ళ అమ్మను చూస్తూ, ఎందుకమ్మా ద్వారకకు వెళ్ళాలి అని అనుకుంటున్నావు? ఇదే ద్వారక అని అన్నారు. ఆ తరువాత ఇక 2-3 సందర్భాలలో కూడా ఇదే విధంగా వరుసగా పలుకుతూ ఉన్నారు. అందుకని అప్పటి నుండి ద్వారకామాయి అని బాబా అన్నారు. ద్వారకామాయి అని. నువ్వు కూర్చుని ఉండేటటువంటిది ఏమిటి? ఇదే ద్వారక, ఇదే ద్వారకామాయి. ఆ తల్లి ఒడిలో ఉండేటటువంటి వారికి దుఃఖము రాదు, దేనికి కూడా భయపడవలసిన అవసరం లేదు అన్నారు. అది ఎప్పుడో ఒక సందర్భంలోనో 2 సందర్భాలలోనో అన్నారు సాయినాథుడు, అంతే. మామూలుగా మాత్రం దానిని మసీదు అని అనేవారు. ఆ తరువాతి కాలంలో ఏమైంది అని అంటే, ఎప్పుడో బాబావారు అన్న 1-2 పాయింట్లు పట్టుకుని దానికి ద్వారకామాయి అని పేరు పెట్టారు. పాత డివోటీస్ ఎక్స్పీరియన్స్ చదివినప్పుడు ఎవరు కూడా దానిని ద్వారకామాయి అనలేదు ఆరతుల్లో. మొత్తం మీద ఎక్కడ ద్వారకామాయి అనే పదమే మనకు కనిపించదు, మసీదు అనే అంటారు. ఈవెన్ భీష్మ లాంటి మహా ఆచార పండితుడు వ్రాసినటువంటి వాటిలో కూడా మసీదు కడే మసీదు అని. బాబావారు ఉన్నా లేకపోయినా సాయినాథుడు రాకముందు నుంచి కూడా అది మసీదే. బాబావారు ఉన్నారు కనుక మసీదు అనడానికి లేదు. బాబా మసీదులోనికి వచ్చారు. ఎప్పుడో సందర్భానుసారంగా ఇది ద్వారక అన్నారు, అంతే. 2 సార్లు 3 సార్లు అన్నారు బాబా, అంతే. బాబావారు చాలా అద్భుతంగా ఇలా చెప్పారు, ఈ ద్వారకామాయిలోనికి అడుగు పెట్టిన తక్షణం కర్మ నశిస్తుంది, ఇది ఇకపై నాకు బాధ్యత మీది అని ఎంత చక్కగా చెప్పారో చూడండి. ద్వారకామాయిలోనికి అడుగు పెట్టడము అని అంటే భౌతికంగా అడుగు పెట్టడం అని కాదు, సాయినాథుని బిడ్డగా మారడము అని సాయినాథుని ఉద్దేశం. ఒక్కసారి పగ్గాలన్నీ అప్పగించిన తరువాత అది బాబావారి బాధ్యత. ఆ క్షణం నుండి మనకు కర్మంటూ ఏమీ ఉండదు. ఒకవేళ మంచో చెడో ఏదైనా కర్మ ఉన్నప్పటికీ అది సాయినాథుని బాధ్యత అని మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ అని. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేస్తారు కదూ. మరలా మరో చక్కని సందేశంతో మరలా కలుసుకునేంతవరకు అందరికీ నమస్కారం. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.